హోమం చేస్తూ ఉన్నప్పుడు కనబడ్డవన్నీ తీసుకొచ్చి అందులో వేస్తారా? కాబట్టి రోడ్ సైడ్ ఫుడ్స్ అన్ని ఏవి పడితే అవి తీసుకొచ్చి, ఎందుకంటే ఇప్పుడు అంతా ఏమిటి, ముందు రోజు రాత్రే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని, అయితే వారానికి సరిపడా దానిలోనే పెట్టేసుకొని ఒకేసారి బ్రష్ నోట్లో ఉంటుందిట, అక్కడ తిప్పుతూ ఉంటుందిట భార్య. రోజు మనం తీసుకుంటుంది కూడా నైవేద్యమే. అది కూడా ఎలా తినాలన్నారు? భగవంతుడికి నివేదించి అది ప్రసాదంగా తీసుకోమని. పైగా ఏంటి, నిలవబెట్టుకొని తింటాం కదా, దాన్ని శివభక్షణము అని చెప్పారు. ఆయుర్వేద గ్రంథంలో రాసినటువంటిది ఒక వాక్యం ఏమిటంటే, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెప్పబడినటువంటివి పూర్తిగా ఎండబెట్టేసి లేకపోతే వాటి చేసేసి వీటన్నింటినీ కలిపి ఒక పదం అన్నాడు. అయితే కుణపఖాదకాహ అన్నాడు. ఇవి తినేటువంటి వాళ్ళు, కుణప అంటే శవం, ఇవి తింటున్నటువంటి వాళ్ళు శవం తింటున్నటువంటి వాళ్ళు. వెంటనే మనకు డౌట్ రావచ్చు, ఏమంటే మీ యాపిల్ అందులో పెడితే మరో రోజుకు ఫ్రెష్గా ఉందండి అంటే ఫ్రెష్గా కనబడుతోంది. లేదు, దానిలో ప్రాణం పోయింది, యాపిల్ శవం అది. మనల్ని అందులో పెట్టారనుకోండి బతుకున్నప్పుడు 24 గంటలు, బాడీ ఫ్రెష్గా ఉంటుంది, ప్రాణం ఉండదు లోపల.